బ్రేక్ న్యూస్. నర్సీపట్నంలో మొదలైన జాతర రాజకీయం ఏపీ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. మారేడమ్మ జాతరలో డప్పు కొడుతున్న దళితుడిపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసుకోవడం, దాన్ని వైసీపీ తీవ్రంగా తప్పుపట్టడం మనం చూసాం. అయితే ఈ కేసులో ఇప్పుడు అనూహ్యమైన మలుపు చోటు చేసుకుంది. నిన్నటి వరకు బాధితుడిగా కనిపించిన వ్యక్తి ఇప్పుడు స్పీకర్కు వత్తాసు పలకడం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. అవసరం పర్వాలనే ఏదో కొంచెం మందు మీద ఉన్నాను. మందు మీద ఉంటే అయ్యన్న పాత్రుడు గారు కాలుకి దెబ్బ తగిలింది. ఆ దెబ్బ మీద నా కాలు పడ్డది. దానికి గురించి అయ్యన్న పాత్రుడు గారు నా మీద కోపడ్డారు. మాకు ఏంటంటే చిన్నప్పుడు కానీ ఆల్రెడీ మేము మొదలుతున్నాం. చెరువులో 108 విగ్రహాలు శివుడి కడుతుంటే ఏదో బురద చల్లడానికి చూస్తున్నారు అయ్యసలు. ఇలాంటి రాజకీయాలు మీరు మాలాటం మీద పెట్టకండి. మేము చిన్నప్పటిగా నుంచి వరాలదార గారు ఉన్న కానీ మేము అక్కడ మొదలుతున్నాం. మా అలదార బతికేవారు. అందు గురించి మీరు రాజకీయాలు పెట్టి మాలాటల్ని అడ్డు పెట్టి మమ్మల్ని భయానికి లాగొద్దు. ఈ రోజు పండగ ఇలా జరిగిందంటే మరి నర్సీపట్నం మొత్తం, విజయవాడ ఏంటి, హైదరాబాద్ ఏంటి, విజయనగరం ఏంటి, శ్రీకాకుళం ఏంటి, అందరూ కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. నోకలతల పండగ కూడా, మరడం పండగ కూడా అయ్యన్న పాత్రుడు గారు బ్రహ్మాండంగా చేస్తారు. ఊళ్ళకెళ్ళి అందరూ కూడా చెప్పుకుంటారు. అలాంటి ప్రోగ్రాలు పెట్టారు అయ్యన్న పాత్రుడు గారు. మీరు అలాంటి రాజకీయాలు అడ్డు పెట్టి మీరు ఏదో బురదలని చూస్తున్నారు. మీరు ప్రజలకి ప్రజలు ఎవరు కూడా నమ్మరు. జాతరలో ఉత్సాహంగా డప్పు కొడుతున్న వ్యక్తి చెంప చెల్లుమనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక దళితుడిపై ఇలా దాడి చేయడం ఏంటంటూ వైసీపీ పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తూ విమర్శలు గుప్పించింది. కానీ ఈ గొడవ జరిగిన 24 గంటలు గడవక ముందే బాధితుడు యూటర్న్ తీసుకున్నాడు. అయ్యన్న పాత్రుడు తనను కొట్టడంలో తప్పు లేదని, తామంతా ఒకే కుటుంబంలా ఉంటామని ఆయన ప్రకటించారు. పైగా తన పేరు చెప్పి వైసీపీ రాజకీయం చేస్తుందంటూ రివర్స్ అటాక్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మరిడమ్మ జాతర గత 3 రోజులుగా జరుగుతుంది. మొదటి రోజు, రెండో రోజు అంటే నిన్న రెండో రోజు అంగరంగ వైభవంగా మరిడమ్మ జాతరను అయితే నిర్వహిస్తున్నారు. అది ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం, సొంత ఊరు, సొంత ప్రాంతం కావడంతో మొత్తం జాతర వ్యవహారం అంతా కూడా అయ్యన్న పాత్రుడు దగ్గర నుండి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పండగలో ఉత్సాహంగా డప్పులు కొడుతున్నటువంటి ఒక వ్యక్తిని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అంటే కాలు తొక్కారనే ఉద్దేశంతోనో లేదా గట్టిగా డప్పులు కొడుతున్నారన్న కారణం అయితే తెలియదు కానీ చెంప చెల్లు అనిపించి అక్కడ గట్టిగా తిడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అంటే అంత ఉత్సాహంగా జరుగుతున్నటువంటి జాతరలో ఒక్కసారిగా డప్పు కొడుతున్నటువంటి దళితుడి మీద చేయి చేసుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పండగ జరుగుతున్నప్పుడు ప్రజలందరూ కొన్ని వేల మంది అక్కడైతే గుమిగూడినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం అందరినీ ఉత్సాహపరుస్తూ అక్కడ డప్పు కొడుతున్నటువంటి వాళ్ళు అయితే ఉన్నారు. అయితే అక్కడకు చేరుకున్నటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక్కసారిగా డప్పు కొడుతున్న వ్యక్తిపై చెంప చెల్లు మనిపించారు. దీంతో డప్పు కొడుతున్న వాళ్ళందరినీ కూడా ఆపేసి ఒక్కసారిగా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అది రాజకీయంగా టర్న్ అయినటువంటిది అయితే ఉంది. పబ్లిక్ ప్లేస్ లో ఎలా వ్యవహరించాలో బేసిక్ సెన్స్ కూడా లేకుండా అసెంబ్లీలో ఎమ్మెల్యేలను ఎలా క్రమశిక్షణలో పెడతారంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడి మీద వైసీపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న రాత్రి జరిగినటువంటి ఈ దాడికి సంబంధించి సోషల్ మీడియాలో అయ్యన్న పాత్రుడు దళితుడి మీద దాడి చేశారంటూ విస్తృతంగా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా అదే సంఘటనా స్థలంలో ఉన్నారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి అయితే జరిగింది. ఈ దాడి జరిగినా కూడా పోలీసులు
కనీసం పట్టించుకోలేదని ఆ తీవ్ర విమర్శలు అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే దాడికి గురైనటువంటి భాస్కర్ రావు అనే ఆ దళితుడు, మేము ఎప్పటి నుంచో అయ్యన్న పాత్రుడు గారు పంచనే బ్రతుకుతున్నాం, కలిసిమెలిసి ఉంటాం, చిన్నప్పటి నుంచి కూడా కలిసే ఉన్నాం, ఇది కేవలం ఈ వైసీపీ బురద జల్లాలనే ప్రయత్నంతో చేసింది, మాకు ఇలాంటివి ఆపాదించొద్దు, నేను అయ్యన్న పాత్రుడు గారు కాలు తొక్కాను, డప్పు కొడుతూ కొంచెం ముందుకెళ్లి కాలు తొక్కితే వెంటనే నా మీద చేయి చేసుకున్నారు తప్ప వేరే ఏమీ లేదు, దీన్ని కులాలకు ఆపాదించి రాజకీయాలకు ఆపాదించి దానిలోకి మమ్మల్ని లాగొద్దంటూ ఒక వీడియో అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా కూడా ఒకవేళ పబ్లిక్ లో ఒక స్పీకర్ స్థాయిలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా జనాలందరిలో కూడా ఇలా చేయి చేసుకోవడం తీవ్ర స్థాయిలో విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంత సమయం పాటించి ఉండి ఒకవేళ కాలు తొక్కినా కూడా పెయిన్ అనిపించిన పక్కకు తోయడమో లేదా చెప్పడమో చేసి ఉండాల్సింది. కానీ పోలీసుల సమక్షంలోనే ఒక్కసారిగా ఆ చెప్ప చెల్లు అనిపించడం, తర్వాత అక్కడ వాళ్ళని తిడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ డప్పులు కొడుతున్నటువంటి దళితులందరినీ కూడా వెంటనే ఆపివేయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీన్ని సరిదిద్దే పనిలో ప్రస్తుతం అయితే స్పీకర్ గాని వాళ్ళ వర్గం గాని ఉన్నటువంటిది అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ డప్పు కొట్టినటువంటి వ్యక్తి ఒక స్టేట్మెంట్ పాస్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ స్పీకర్ చేసినటువంటి ఈ దాడిని మాత్రమో అటు వైసీపీ తీవ్ర స్థాయిలో వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రసన్న. ఓకే రాజు, థ్యాంక్ యూ. ఆ సంబరంలోనే ఏదో కొంచెం మందు మీద ఉన్నాను, మందు మీద ఉంటే అయ్యన్న పాత్రుడు గారు కాలుకి దెబ్బ తగిలితే ఆ దెబ్బ మీద నా కాలు పడ్డది. దానికి గురించి అయ్యన్న పాత్రుడు గారు నా మీద కోపడ్డారు. మాకేంటంటే చిన్నప్పుడు కానీ వాళ్ళ దగ్గర మేము మొదలుతున్నాం. చెరువులో 108 విగ్రహాలు శివుడి కడుతుంటే ఏదో బురద తల్లడానికి చూస్తున్నారు అయ్యసలు. ఇలాంటి రాజకీయాలు మీరు మాలాటం మీద పెట్టకండి. మేము చిన్నప్పటిగా వరాలధార గారు ఉన్న కానీ మేము అక్కడ మొదలుతున్నాం, మా అలధార బతికేవారు. అందు గురించి మీరు రాజకీయాలు పెట్టి మాలాటల్ని అడ్డు పెట్టి మమ్మల్ని భయానికి లాగొద్దు. ఈ రోజు పండగ ఇలా జరిగిందంటే మరి నర్సీపట్నం మొత్తం, విజయవాడ ఏంటి, హైదరాబాద్ ఏంటి, విజయనగరం ఏంటి, శ్రీకాకుళం ఏంటి, అందరూ కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. నోకలతల్లి పండగ కూడా, మరడం పండగ కూడా అయ్యన్న పాత్రుడు గారు బ్రహ్మాండంగా చేస్తారు. ఓ ఊళ్ళకెళ్ళి అందరూ కూడా చెప్పుకుంటారు. అలాంటి ప్రోగ్రాం